హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమ్ విక్రమ్ ఆఫీషియల్. ఇవాళ మనం ప్రాన్స్ కర్రీ చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా త్వరగా అయిపోతుంది. ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, టొమాటో అండ్ ప్రాన్స్. ముందుగా స్టవ్ వేయించుకొని బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందాక చూపించినటువంటి ధనియాలు, జీలకర్ర అవి పేస్ట్ వేసుకొని దీంట్లో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టొమాటో వేసుకోవాలి. టొమాటో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, పసుపు, రుచి సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటుకోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మిశ్రమం నుంచి ఆయిల్ బయటకు వచ్చాక ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వాటిలో వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని బాండిట్లో వేసుకోవాలి. ఇవి చాలా పెద్ద రొయ్యలండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసేయాలి. మూత పెట్టాక ఒక 20 మినిట్స్ మగ్గిస్తే ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే